యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చదవండి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. 5th వర్డ్, 5వ మాట, సిలువలో పలికిన మాట దప్పిగొనుచున్నాను. ఐ ఆమ్ థర్స్టీ. దాహము కలుగుతుంది. వేసవకాలం కలిగినప్పుడు మనం కూడా ఈ మాట అంటూ ఉంటాం కదా, చాలా దాహంగా ఉంది, మరి ఏమైనా ఇవ్వండి అని. ఒక అడ్వర్టైజ్మెంట్లో ఒక ఆయన అంటాడు, మేరే దిల్ మంగి మోర్ అంటాడు కదా, నాకు ఇంకా కావాలి, ఎంత తాగినా బాటిల్స్ తాగినా, అంటే అడ్వర్టైజ్మెంట్ అనమాట. అంటే ఎంత తాగే కొద్దీ మాకు తాగాలనిపిస్తుంది అనేటువంటి అడ్వర్టైజ్ చేయడానికి అలా అని మనం చూస్తాం. దప్పిగొనుచున్నాను అంటే దేని కొరకు ఇక్కడ ప్రభు దప్పిగొంటున్నాడు? వాస్తవానికి యేసుక్రీస్తు వారు సంపూర్ణ మానవునిగా మానవులు అనుభవించే ప్రతి వేదన అనుభవించారు. ఇందాక మన బ్రదర్స్ తెలియచేశారు. ఆయన ఒంటరితనాన్ని అనుభవించారు, ఆకలి అనుభవించారు, బాధ అనుభవించారు, నిందలు అనుభవించారు, చీకటిని అనుభవించారు. ఒక పొజిషన్కి ఎలా వచ్చారంటే ప్రభువారు, తండ్రి నువ్వు కూడా నన్ను వదిలేసావా? కొన్నిసార్లు మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులకి మనం కూడా ఈజీగా నేస్తాం. ఈ మాట యేసుప్రభువారు సిలువలో పలికారు. అంతవరకు ఏనాడు అంత డిస్కరేజ్మెంట్కి ప్రభు రాలేదు, అంత నిరుత్సాహానికి ప్రభు రాలేదు. ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నన్నెందుకు చేయవిడ్చావు అనే పొజిషన్కి ఆయన వచ్చేసారంటే ఎంత స్ట్రగుల్ ఆయన మనం అనుభవించారో మనకు తెలుసు. అంటే ఈ సిలువలో ఆయన పలికిన మాటల ద్వారా ఆయన యొక్క శ్రమ, ఆయన అనుభవించిన వేదన ఇంచుమించుగా మనందరం అనుభవించే వరకు కూడా ఆయన వచ్చారు అని. అంటే హీ నోస్ అవర్ పెయిన్. మన యొక్క బాధ, మన ఒంటరితనం, మన వేదన అంతా ఆయనకి తెలుసు. చివరికి దప్పిగొనుచున్నాను అని అంటే మనలాగే అక్కడ వాళ్ళు కూడా అపార్థం చేసుకున్నారు ప్రభుని. అదేంటంటే, ఓహో బాగా చెమట కార్చాడు కదా, బాగా శ్రమ పడ్డాడు కదా, రక్తమంతా పోయింది కదా, బహుశా ఈయనకి దాహం వేస్తున్నట్టుందిలే, పోనీలే ఉండండి అని చెప్పి అక్కడ ఒక చేదు చిరకను తీసుకొచ్చి ప్రభు నోటికి అందించారు పిల్లరా. అయితే ప్రభు దానిని ముట్టలేదు. నోటికి అందించిరి అని ఉంది కానీ ఆయన దాన్ని త్రాగెను అని అనలేదు. ఒక మాట చెప్తాను, ఒకవేళ ప్రభు దప్పికే శారీరక సంబంధమైనది అయితే ఎలా త్రాగేవాడో తెలుసా? చెప్పనా? ఆ దాహముతో ఉన్నప్పుడు ఒక చుక్క మంచినీళ్ళు మనకు దొరికినాయి అనుకోండి, ఎంత తహతహలాడిపోతాం, అబ్బా త్వరగివ్వండి అని. మరి ఆ టైంలో ఆయనకి చేదు చిరక అంటే అర్థం ఏంటంటే ఉపశమనం కలిగించి ఒక పానీయం అనమాట. అది ఆయనకు అందించినా కూడా ఆయన దాన్ని ముట్టలేదు. కారణం, ఆయన దాహం మినరల్ వాటర్ దాహం కాదు, ఆయన దాహం పెప్సీ కొరకు దాహం కాదు, లేకపోతే థమ్సప్ కొరకు దాహం కాదు, లేకపోతే లోక సంబంధమైన ఆయా రకాల పానీయాలతో ఆయన దాహము అది ఇక్కడ ముడిపడ లేదనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. ఈ లోకంలో చాలా మంది కూడా దాహముతో ఉన్నారు, రకరకాల దాహాలతో ఉన్నారు. బైబిల్ అవన్నీ నేను చెప్పడానికి సమయం కాదు. మనిషికి సాతానుడు ఒక దాహాన్ని పెట్టాడు. అదేంటో తెలుసా? పాప పిపాస. పాపము చెయ్యాలి అనే కోరిక. ఎంత చేసినా, ఎంత తిరిగినా, ఎంత తిన్నా, ఎంత లోకానుసారంగా జీవించినా ఇంకా 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 కావాలి, ఇంకా దాహం. మనం వింటూ ఉంటాం, ఒక సిగరెట్ తాగేవాడికి, ఆ సిగరెట్ అలవాటు అయిన వాడికి ఒక్కటి తాగితే దాహం తీరుతుందా? ఒక పెట్టి తాగితే దాహం తీరుతుందా? ఒక మందు బాటిల్ తాగినోడికి ఒక మందు బాటిల్ తాగడంతో దాహం తీరుతుందా? నో. ఆ పాప పిపాస లేకపోతే ఆ దాహం మనిషిని పీడిస్తూ ఉంటుంది. ఎంత తాగిన ఇంకా త్రాగాలి, ఎంత చేసినా ఇంకా తిరగాలి, ఎన్ని సినిమాలు చూసినా ఇంకా చూడాలి, ఎంత మందితో పాపం చేసినా ఇంకా చేయాలి. డాడీ చెప్తారు, మన మందిరంలోనే పాత మందిరంలో మా చిన్నతనంలో ఒక అంకుల్ ఉండేవాడు. సిగరెట్కి ఆయన ఎంత బానిస అయిపోయాడంటే ఆయన హాస్పిటల్లో పెట్టి ఆయనకి రోగం వచ్చింది, దగ్గుతుంటే మరి బ్లడ్ వచ్చేది, అంత స్థితిలోకి వెళ్ళినా కూడా ఆ యొక్క చివరి సమయంలో కూడా తన భార్యను పిలిచి నాకు ఒక సిగరెట్ తెచ్చిపెట్టి అన్నాడు. భార్య పిల్లలు బయట ఏడుస్తున్నారు, నా భర్త ఏమవుతాడని. కానీ అతను మాత్రం ఇంకా అదే క్రావింగ్, అదే స్పిరిట్. పాపము చేయవాడు పాపమునకు బానిస. అయితే వినండి, మన ప్రభు యొక్క దాహము లోక సంబంధమైన దాహం కాదు. దప్పిగొంటున్నాడు అనంటే అదేదో మంచినీళ్ళ కోసమో లోకంలో ఉన్న వాటి కొరకు కాదైన దాహము. మనందరికీ తెలుసు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. మీరు చూడక్కర్లేదు, మీ అందరికీ కంటతా వచ్చిన మాటే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. దట్స్ ద థర్స్టీ.
మన ప్రభువుకి వచ్చిన దాహం అంతింత కాదు. మన ప్రభువుకి విలవిలలాడుతున్న సమయంలో కూడా నాకేదో మంచినీళ్ళు తండి, నా సుఖాన్ని చూడండి, నా వేదనను చూడండి, నాకేదన్నా పెట్టండి, నా సంగతి చూడండి, నా గాయాలు కట్టండి, నాకనే స్వార్థంతో ఆయన దాహము అని అడగలేదు. అక్కడ ఆయన దాహం ఏంటో తెలుసా? నీతి కొరకు. హల్లెలూయా. ఏ పర్పస్తో అయితే నేను లోకానికి వచ్చానో, ఏ నీతి స్థాపన కొరకు ఈ లోకానికి వచ్చానో, ఇదిగో ఈ యొక్క లోకంలో ఇంకెంతమంది లోకానుసారంగా జీవించి లోక దాహముతో విలవిలలాడుతున్నారో వాళ్ళందరినీ నా వైపుకు, నిత్య జీవం వైపుకు ఆకర్షించాలనే దాహం నేను కలిగి ఉన్నాను. హల్లెలూయా. మన ప్రభు దాహం నీలాంటి నాలాంటి దాహం కాదు. ధనం గురించి దాహం చాలా మందికి. ధనం సంపాదించాలి, ధనం సంపాదించాలి. ముసలి వాళ్ళ వరకు కూడా, మరి ఇంకా చచ్చిపోతారనగా కూడా డబ్బు 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 మీద ఆశ, వస్తువుల మీద ఆశ. రాత్రి ఒక సహోదరు వచ్చి చెప్తుంది నాకు, అక్క మీకు ఒక విషయం చెప్పాలి, ప్రేయర్ చేయండి. నేను నా భర్త దేవుని సేవలో చక్కగా కొనసాగిపోతూ ఉన్నాం. అయితే మా బంధువు ఒక ఆయన మమ్మల్ని పిలిచి, ఏంటి మీరు డబ్బు సంపాదించరా? ఎప్పుడు చూసినా ఆ సేవ అంటారు, దేవుడు అంటారు. మీరు యవన కాలంలో ఎంత సంపాదించాలి, మీ తోటోళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు, మీరు సంపాదించరా? దేవుడు వాళ్ళకి ఏం తక్కువ చేయలేదే. మంచి ఇల్లు ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, చక్కగా ఆరోగ్యం ఇచ్చాడు, చక్కగా ముందుకు నడిపిస్తుంటే అతను చెప్తున్న మాట నాకు అనిపించింది, ఓహో అతను అంత వయసు వచ్చిన ఇంకా అతనికి ఏం ఆశ, ఏ దాహము? లోకానుసారమైన వ్యక్తులలో ఇదే ఆశ. లోకాన్ని సంపాదించుకుందాం, ధనాన్ని సంపాదించుకుందాం, లోకంలో ఉన్న మరి ఈ యొక్క అంగరంగ వైభవంతో కూడిన జీవితాన్ని సంపాదించుకుందాం అనే తపనతో సాగిపోతారు. జాన్ వెస్లీ గారు కూడా మంచి పాట రాశారు, నీతో జీవించాలని దినదినము నీలా సాగాలని. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పాట, నేను అప్పుడప్పుడు వింటా ఉంటాను. నిన్ను చూడాలనే ఆశతో దినదినము నా ఆత్మ తప్పిస్తుంది, నిన్ను చేరాలనే ఆశతో నా హృదయము తప్పిస్తా ఉంది. ఏంటి మన తపన, ఏంటి మన దాహం? 2023 వచ్చింది, 2022లో అనుకున్నాను కేజీ బంగారం కొనుక్కోవాలని, అవ్వలేదు. ఈ సంవత్సరం ఎలాగైనా ఏం చేయాలి, దాన్ని సంపాదించాలి. గర్ల్ ఫ్రెండ్ని ఎలాగైనా ఈ సంవత్సరం, గత సంవత్సరం దాకా ప్రయత్నం చేశాను, అవ్వలేదు. ఈ సంవత్సరం ఎలాగైనా సంపాదించాలి. ఈ సంవత్సరం ఎలాగైనా నాకు నచ్చిన ఒక అబ్బాయిని నేను పెళ్లి చేసుకోవాలి. ఈ సంవత్సరం ఎలాగైనా ఇల్లు కట్టాలి. ఈ సంవత్సరం ఎలాగైనా కారు కొనాలి. ఈ సంవత్సరం ఎలాగైనా అది చేయాలి, ఇది చేయాలా. మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు ఇస్తానన్నాడు. హల్లెలూయా. నువ్వేమి అది కావాలి ఇది కావాలని తపన పడాల్సిన అవసరం లేదు. ద రైట్ టైం విల్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్, దెన్ గాడ్ విల్ బ్లెస్ యూ. నీకు ఏది కావాలని ఇచ్చే దేవుడు. నువ్వేదో లోక సంబంధమైన ఆక్రందనలతో ఉండాల్సిన అవసరం లేదు. ఈ 5వ మాట మనకు గుర్తు చేసేది ఏంటో తెలుసా? తపన, దాహం. దేని కొరకంటే చెప్పు? డబ్బుల కోసం కాదు, మనుషుల కోసం కాదు, పేరు ప్రఖ్యాతుల కోసం కాదు, ఇల్లు కోసం కాదు, బంగారాల కోసం కాదు, మనుషుల కోసం కాదు, లోక సంబంధమైన దేని కోసమో కాదు. కానీ ప్రభువా నేను కూడా నీకులాగా నీతి కొరకు, హల్లెలూయా, నీతి స్థాపన కొరకు, నా జీవితంలో నీ మహిమ కొరకు జీవించడం కొరకు. అది ఎంత కష్టమైనా, అది ఎంత భారమైనా, అది ఎంత శ్రమైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా, ఎంత దూరమైనా, ఎంత భారమైనా, నా తపనంతా నీకు మహిమ రావాలనే జీవితం కొరకే. హల్లెలూయా అనే ఆశ నీకుంటే దేవుడు ఈరోజు నీ ఆశను తీరుస్తాడు. హల్లెలూయా. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 17వ వచనం అంటాడు, దప్పిగొనిన వారిని నా యొద్దకు రానివ్వండి. ఎవరు దప్పిగొని ఉంటారో ఆ దప్పిక లోకం తీర్చదు. ఒకవేళ నీ దప్పికే ఒక ఇల్లు అయితే, ఒక వాకిలి అయితే, ఒక ఇది అయితే, ఒక దాంతో నీ దప్పిక తీరదు. ఒక అమ్మాయితో నీ దప్పిక తీరదు, ఒక అబ్బాయితో నీ దప్పిక తీరదు. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు మోజు ఉంటుంది, ఆ తర్వాత ఇంకోళ్ళైతే బాగుండి అనిపిస్తుంది, లేకపోతే ఇంకో ఇల్లు అయితే బాగుంటుంది, ఇంకో కారు అయితే అనిపిస్తుంది. లోక సంబంధమైన దప్పిక నిన్ను సాటిస్ఫై చేయలేదు, కానీ నిన్ను తృప్తి పరచగలిగిన వాడు ఎవరంటే దేవుడు ఒక్కడే. హల్లెలూయా. నీకు ఏమున్నా లేకపోయినా ఆ దప్పికను తీర్చే ఆ గొప్ప వరమును, ఆ గొప్ప కృపను దేవుడు నీ జీవితంలో ఇస్తాడు. హల్లెలూయా. ఒకవేళ ఉదయకాల సమయంలో ఏదైనా దప్పికతో ఉన్నావా, ఒకవేళ శాంతి సమాధానం కొరకు దప్పికతో ఉన్నావా, శాంతి లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు, ఆరోగ్యం లేదు, క్షేమం లేదు, నా జీవితంలో ఏదో నిరాశ నిస్పృహలుతున్నాను అనే దప్పికతో ఉన్నావా? ఎస్, మన దేవునికి ఆ దప్పిక ఏంటో తెలుసు, నీ దప్పిక ఆయన తీరుస్తాడు. హల్లెలూయా. ఉద్యోగం లేదనే దప్పికతో ఉన్నావా, లేకపోతే సమస్యలు అనే పరంపరలో కొనసాగుతూ నాకు ఎవరు ఆదరణ ఇస్తారని ఆదరణ కొరకు తప్పిస్తున్నావా, ఆరోగ్యం కొరకు తప్పిస్తున్నావా, విజయం కోసం తప్పిస్తున్నావా? ఇందాక ఓ ప్రైజ్ అండ్ వర్షిప్లో దైవజనులు పాడారు, విజయం కొరకు తప్పిస్తున్నావా? నీకు విజయం శాంక్షన్ అయిపోయింది. హల్లెలూయా. ఆనందం కోసం తప్పిస్తున్నావా? అది శాంక్షన్ చేయటానికే ఆయన ఈ లోకంలో దప్పికగా ఉన్నాడు. హల్లెలూయా. నీకు శాంక్షన్ చేసే దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో నీ ఏ దప్పిక మనుషులు తీర్చలేకపోవచ్చు, అమ్మ తీర్చలేకపోవచ్చు, నాన్న తీర్చలేకపోవచ్చు, భర్త తీర్చలేకపోవచ్చు, భార్యలు తీర్చలేకపోవచ్చు, పిల్లలు తీర్చలేకపోవచ్చు, కానీ నీ దప్పిక విలువ ఆయనకు తెలుసు. నీ దప్పికలో ఉన్న ఆ యొక్క తపన ఆయనకు తెలుసు. ఆయన ఖచ్చితంగా నీ దప్పికను తీర్చే దేవుడై ఉన్నాడు.
నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఈ దప్పిక ఈరోజు నువ్వు నేను కలిగి ఉండాలి. మన ప్రభుకున్న దప్పిక అదే. ఆయన ఒక చోట అంటాడు, నా ఆహారము నా పానము ఏంటంటే నా తండ్రి చిత్తము చేయట. అదే నాకు ఆహారం. ఏనాడు ఆయన నాకు అది తండి ఈ తండ్రిని ఏనాడు అనలేదు. ఎక్కడైనా ఆయన అన్నాడు అని అంటే దాని అర్థం ఏంటంటే ఆయన దప్పిక, ఆయన దాహము లోక సంబంధమైంది కాదు. మరి ఇలాంటి దప్పిక నీవు నేను కలిగి ఉందాం. ఇలాంటి దాహం మనలో కూడా ఉంటే మన పరమ తండ్రి సంతోషిస్తాడు. మన పరమ తండ్రిని మనము ఆనందపరిచే వారంగా, ఆయన దప్పికనేంటో మనం గుర్తించేవారు. ఇదిగో ఈ రాజమండ్రి పట్ల ఇంకెంతమంది రక్షణ లేని వాళ్ళు ఉన్నారు. నీ కుటుంబంలో ఇంకెంతమంది ప్రభుని ఎరగని వాళ్ళు ఉన్నారు. ఈ భారతదేశంలో ఇంకెంతమంది రక్షణ సువార్త ఎరగకుండా ఉన్నారు. నీకు దప్పిక ఉందా? నీకు దప్పిక ఉందా? మన దైవజనులు ఉన్నారు. డబ్బు కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం కాదండి దప్పిక. ఆయా ప్రాంతాల్లో దేవుని కార్యాలు జరగాలి. ఆయా ప్రాంతాల్లో దేవుని సువార్త వెదజల్లబడాలి. ఇదిగో సత్యవంతమైన బోధ ప్రతి ఒక్కరికి అందాలనే తపనతో ఈనాడు ఎంతో మంది దైవజనుల ముందుకు సాగిపోతా ఉన్నారు. వారి యొక్క పరిస్థితులు ప్రక్కన పెట్టి, వారి ఆరోగ్యాలు ప్రక్కన పెట్టి, వారి తపన, వారి ఆ ఆశ అంతా ఇదిగో ఆత్మలను సంపాదించాలని. ఈరోజు నీ తపన ఏంటి? నీ ప్రభు కల్వరి సిలువలో నేను దప్పికొంటున్నాను. ఇదిగో నీలో ఆత్మవరములు ఇంకా రావాలి, ఆత్మఫలములు నీలో ఇంకా ఫలించాలి. నేను అనుకున్నంతగా నా రూపం నీలోకి రావాలని ఆయన ఆశ, ఆయన తప్పిక అది. ఒకవేళ ఇక్కడ రక్షణ వాళ్ళు ఎవరైనా ఉంటే, రక్షణను వాయిదాలు వేసేవాళ్ళు ఎవరైనా ఉంటే, ప్రభు దప్పికొంటున్నాడు. ఈ బిడ్డ ఇంకా మారలేదు. ఇన్ని వర్తమానాలు వింటుంది, ఇన్ని వారాలు వస్తుంది, ఎంతో దూరం నుండి వస్తుంది, వాక్యానికి చోటు ఇవ్వట్లేదు. అయ్యో ఈ బిడ్డ మారాలి. యవనస్తుడు వస్తున్నాడు, ఆత్మాభిషేకం పొందాలి, దేవుళ్ళు నాలో ఎదగాలి, నా కొరకు జీవించాలి, ఇదిగో నా కొరకు శ్రమ అనుభవించాలి, నా కొరకు ప్రయాసపడాలనే దప్పిక ప్రభు వారు కలిగి ఉన్నారు. మరి ఆ దప్పిక నీలోకి వస్తే ఈరోజు ఈ గుడ్ ఫ్రైడేకి ఒక అర్థం ఉంటుందని నాకు అనిపిస్తూ ఉంది. డేవిడ్ లివింగ్స్టన్ మంచి యవనంలో ఒక దప్పిక కలిగి ఉన్నాడు. అదేంటో తెలుసా? నేను కలిగి ఉన్న ఈ రక్షకుడు నాలాంటి వారు అనేకులు కలిగి ఉండాలి. ఎవరికి వెళ్ళి చెప్పాలి? మా లండన్లో చెప్పాలా? లండన్లో చాలామంది ఉన్నారు. ఇదిగో ఆఫ్రికా దేశంలో ఎంతోమంది ఉన్నారు, క్రీస్తుని ఎరగని వాళ్ళు ఉన్నారు. నేను వెళ్తాను, అందరూ వారించినా కూడా వెళ్ళిపోయాడు. ఏమండి, ఇప్పట్లాంటిది కాదు ఆఫ్రికా దేశం. ఇప్పుడు ఆఫ్రికా దేశం నాగరికత వచ్చింది, ఆఫ్రికాలో చాలా బాగుంటుంది ఇప్పుడు. అయితే ఆనాడు డేవిడ్ లివింగ్స్టన్ వెళ్ళినప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. దప్పిగొనుచున్నాను అన్న మాట అతని జీవితంలో కలిగి ఆత్మల కొరకు దాహంతో వెళ్ళాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలు, ఎన్నో భయంకరమైన రోగాలు అతని చుట్టుముట్టాయి. ఎన్నోసార్లు వెళ్ళిపో, నీ ఇంటికి వెళ్ళిపోనే పరిస్థితులు అతనికి వచ్చినా కూడా నో, ఇక్కడ ఆత్మల్ని నేనేం చేయాలి? సంపాదించాలి. ఆ దాహముతో జీవించాడు. ఎడమ కాలు ఇరిగిపోయింది, ఎడమ చెయ్యి విరిగిపోయింది, ఎడమ కన్ను పోయింది, కుంటివాడైపోయాడు, అవిటివాడైపోయాడు. చిన్న వయసులోనే వృద్ధుడు రూపం వచ్చేసింది అతనికి, చిక్కిపోయాడు. మంచి డాక్టర్, రూపమంతా పోయింది, శారీరక రూపమంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. ఒకసారి తన భార్య దగ్గరికి వెళ్తే, లండన్ వెళ్తే, తలుపు తీసి ఎవరు నువ్వు అందంట. అంటే భార్య కూడా గుర్తుపట్టలేనంత స్థితికి అతడు వచ్చేసాడు. అంతగా శరీరము చిక్కి శల్యమైపోయినా, అంతగా ప్రతికూల పరిస్థితులు అతనిలోకి వచ్చినా అతనిలో దాహం మాత్రం తగ్గలేదు. ప్రియులరా, 1000 గ్రామాలని ప్రభు కొరకు సంపాదించాలన్న దాహముతో వెళ్ళాడు. 1000 గ్రామాలు ప్రభు కొరకు సంపాదించాడు. హల్లెలూయా! అనేక ఆత్మల ప్రభుగా తీసుకొచ్చాడు. ఈరోజు నీ దాహం ఏంటి? కష్టమైన నష్టమైన నీ కొరకు బ్రతుకుతానయ్యా. కల్వరి సిలువలో నా కొరకు దాహాన్ని అనుభవించావు, నేను కూడా అలాంటి దాహాన్ని కలిగి ఉంటాను. ఈ సంవత్సరంలో నా భర్తను రక్షించుకునే దాహం, నా భార్యను, నా పిల్లలను, నా ఇంట్లో ఉన్నవారు, నా ఇరుగు పొరుగు వారిని, మా రాజమండ్రిలోనో, మా ఆంధ్రప్రదేశ్లో, మా దేశంలో నాకు తెలిసిన వారు, తెలియని వారు ఎవరినైనా కొన్ని ఆత్మలు నేను సంపాదిస్తాను. నాకు నా ఆత్మల్ని ఇవ్వండి అయ్యా, నీ కొరకు పనిచేస్తానయ్యా. ఇంత విలువైన రక్షణ నాకు ఇచ్చావు, ఇంత విలువైన త్యాగాన్ని నా కొరకు చేసావు, ఇంత విలువైనటువంటి జీవితం నాకు ఇచ్చావు. ఇదేదో నేను ఆటలాడి బ్రతికేయడానికి కాదు, ఇదేదో 4 ముద్దలు తిని బతికేయడానికి కాదు, 4 కాసులు సంపాదించుకొని పక్కకి వెళ్ళిపోవడానికి కాదు. ఈ విలువైన జీవితం నాకు ఎందుకు ఇచ్చావో తెలుసా? నన్ను ఎందుకు నిలబెడుతున్నావో తెలుసా? లోకంలో నాలాంటి వారు ఎంతో మంది వెడలిపోతున్నా నన్నెందుకు పట్టుకున్నావు, నన్నెందుకు రక్షించుకున్నావో తెలుసా? నీలా నేను కూడా ఆత్మల దాహముతో బ్రతకడానికి. అలాంటి దాహం నాకు కూడా కావాలయ్యా, నన్ను కూడా తృప్తిపరచయ్యా అని ఈరోజు ప్రభుకు మనం అప్పగించుకుందాం. అలాంటి ఆశ నీకుంటే ఈరోజు నీ దాహం ఏదైనా ప్రభు తీరుస్తాడు, నీ ఆశ తీరుస్తాడు, నిన్ను తృప్తిపరుస్తాడు, నిన్ను సమాధానపరుస్తాడు. లోకంలో తన దివ్యమైన శక్తితో నిన్ను నింపి నీ అంచనాలకు అతీతంగా, నువ్వు నీ ఊహలకు అతీతంగా, నీ గురించి నువ్వు ఏదైతే అనుకున్నావో అంతకన్నా రెట్టింపుగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని దేవుడు మలిచి నిలబెడతాడు. ఆమేన్, హల్లెలూయా.